కట్టుబాట్లకు లోబడాలి. అందుకే చూడండి, ఒక గాడిద గురించి ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తే సమయం అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిదని గురించి నేను చెప్తా ఉన్నాను. గాడిద పిల్ల మీరు వినింటారు, పోయిన వారం వాక్యంలో చక్కగా వినింటారు. ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్నది, కట్టుబాట్లలో ఉన్నది అని మనము చూస్తా ఉన్నాం. యజమానుడు దానికి ఉన్నాడు, యజమానుడు గాడిదకు ఉన్నాడు. కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, నాకు ఆ గాడిద కావాలి. ఎందుకయ్యా? యజమానుడు ఉన్నాడయ్యా, ఆయన చూసుకుంటూ ఉన్నాడు, ఆహారం పెడతాడు. నాకు కావాలయ్యా, యజమానుని కూడా చెప్పు నాకు కావాలా. ఓకే, యేసుప్రభువు చెప్పినాడు. వెంటనే శిష్యులు వెళ్ళిపోయినారు. ఇది యేసుప్రభు కావాలయ్యా, తీసుకొచ్చి పక్కన యేసుప్రభు వారి పక్కన ఆ యొక్క గాడిద నిలబడి ఉంది. పక్కన తల్లి కూడా ఉంది, తల్లి ఉంది, గాడిద పిల్ల ఉంది. యజమానుడు ఆయన ఊర్లో ఉన్నాడు, ఇక్కడ యేసుప్రభు ఉన్నారు. గాడిద అంటూ, చిన్న గాడిద అంటుంది, అయ్యా అమ్మా, నేను యేసుప్రభు కూర్చుంటే భరించలేనమ్మా. నేను చిన్న గాడిదని కదా, నీ పిల్లని కదా, నేను నీ బిడ్డను కదా, గాడిద నేను మోయలేనమ్మా. ఒక్కసారి నా గురించి ఆలోచన చేయమంట తల్లికి చెప్తుంది. ఎవరిదమ్మా? గాడిద పిల్ల చెప్తా ఉంటే తల్లి ఉంటుంది, ఓర్చుకో బిడ్డ. యేసుప్రభు కూర్చుని నాకు తెలుస్తుంది కథ, ఓర్చుకో. వెంటనే యేసుప్రభు వారు ఆయన శిష్యులు ఆ గాడిద మీద బట్టలు వేయగానే యేసుప్రభు కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఆ యొక్క గాడిద, మరి ఆ గాడిద ప్రయాణం చేస్తూ ఉంటే హోసన్న అంటున్నారు. ఆ యొక్క గాడిద కింద బట్టలు పరుస్తున్నారు. సంతోషం అనిపించింది ఆ గాడిదకు. ఎంత సంతోషం! ఎవరి మాట వినింది? తల్లి మాట వినింది. వినకపోయింటే, నేను వినను తల్లి అని ఆమెను అంటది. ఆ యొక్క గాడిని పగలతో పరిగెత్తుకుంటూ పోయిందే ఆ శక్తి, ఆ యొక్క మహిమ వచ్చేదా? రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో చాలా మర్మం ఉంది. నేను ఒక వాళ్ళకే చెప్తా ఉన్నాను. ఇంకొక మర్మం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అనగా గాడిదకు నిదర్శనం. సంఘ యజమానుడు అనగా గాడిద యజమానుడు అంటే సంఘ కాపరి. తల్లి అనగా సంఘ పెద్దలు. యజమానుడు అనగా సంఘ కాపరి. యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు కావాలి బిడ్డ, ఈ కుమారుడు నాకు కావాలి, నా రాజ్యంలో ఉంచబడాలి, ఈ కుమార్తె నాకు కావాలి, నా రాజ్యంలో ఉంచబడాలని యేసుప్రభువు వారు మనం పిలుస్తాడు. మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనల్ని అందరూ కూడా పిలుస్తాడు. మనం ఎత్తబడేటువంటి బిడ్డలుగా ఉంచబడాలి. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారమ్మా? చనిపోయిన తర్వాత పాస్టర్ గారిని తీసుకొని వస్తారు. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అప్పుడు ఎవరిని పిలుస్తాం? పాస్టర్ గారిని పిలుస్తాం. పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మన్నైనది మన్నుకు సమర్పించి ఆత్మను దేవునికి అప్పగిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు? కట్లు విప్పేస్తాడు అన్నమాట. యజమానుడు అనగా కట్లు విప్పేస్తాడు, దేవునికి అప్పగించేస్తాడు. అయిపోయి పాస్టర్ గారికి కూడా బాధ్యత ఉండదు. అంతవరకు పాస్టర్ గారు కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి విధానంలోనే యజమానునికి కట్టుబడి ఉండాల్సిందే. గాడిద యజమానునికి కట్టుబడి ఉండాలి, తల్లికి కట్టుబడి ఉండాలి, సంఘ పెద్దలకు కూడా కట్టుబడి ఉండాలి. సంఘం అప్పుడే నీకు మహిమ, అప్పుడే నీకు ఘనత, అప్పుడే నీకు శక్తి. ఇది సంఘం. ఆ దేవుని మీద కట్టబడినటువంటి సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శరీరం మనం, యేసు ప్రభువు వారి శరీరం. తల్లి తండ్రుల మాట ఇది నాలుగు పిల్లలు లెక్క చేయడం లేదు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మనం వింటున్నాం, లోకంలో చూస్తున్నాం. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోపడడం లేదు, తల్లి చెప్పిన మాట వినడం లేదు, అల్లరి చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, కొట్లాడుతున్నారు, నిందలకు పాలవుతున్నారు. యజమానుడి మాట వినరు.
తల్లి లెక్క చెప్తున్న సంఘ పెద్దల మాటలు వినరు. ఎవరి మాట వినుతారు? ఎవరి బిడ్డలారా, రాబోయే తరము మీది క్రైస్తవ సమాజం. క్రైస్తవ బిడ్డలారా, కట్టుబాట్లు మనం ఉంచబడాలి, కట్టుబాట్లకు లోబడి ఉండాలి. నీతిగా యథార్థంగా నిన్ను నీవు కాపాడుకొనొచ్చు. అనేక మందికి రక్షణను తీసుకొచ్చేటువంటి క్రైస్తవ బిడ్డగా నీవు ఉంచబడాలి. ఈ దినాలలో యవన బిడ్డలు దూషింపబడుతున్నారు, నలగొట్టబడుతున్నారు, ఎన్నిక లేని వారుగా, యోగ్యత లేని వారుగా, బలహీనమైనటువంటి వారుగా మార్చబడుతున్నారు. ఎందుకంటే వారి ప్రవర్తన చెడిపోతుంది. మాటలు సరిగా లేవు, ప్రవర్తన సరిగా లేదు, క్రమముగా దేవుని సన్నిధికి రావడం లేదు. చూడండి ఎంతమంది యవన బిడ్డలు ఉన్నారు మన సంఘములో. యవనస్తులు చూడేద్దా, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అయితే వాళ్ళు రారు చర్చికి. స్త్రీలు ఉన్నారు, చాలా సంతోషం. పురుషులు ఎవరున్నారమ్మా? మీది రాబోయే తరము మీది కదా సంఘం, యవనస్తులనే కదా, నేర్చుకోవాలి కదా, కట్టుబాట్లు నేర్చుకోవాలి. మన పితరులు, మన పెద్దలు చెప్పింటేనే మనం ఇక్కడ కూర్చున్నాం. ఇట్లా కూర్చుకోవాలా, ఇట్లా ప్రార్థన చేసుకోవాలా, ఇట్లా చేసుకోవాలని మన పెద్దలు చెప్పింటేనే మనం కూర్చున్నాం. అది కట్టుబాటు, మన పెద్దలు నేర్పించినటువంటి కట్టుబాటు. ఈ దినాలలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది క్రమము కాదు, అది పద్ధతి కాదు. తల్లిదండ్రుల మాటను మనము వినేటువంటి క్రైస్తవ సమాజముగా, మన విధానాన్ని కాపాడుకునే వారుగా, మన జీవితాలను కాపాడుకునే వారుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. దేవునితో మనము నిబంధన చేసుకునే వారుగా ఉండాలి. దేవుని ప్రణాళికలో మన నిబంధన ఏమై ఉన్నది, మన జీవిత విధానం ఎలాగ ఉన్నదో మనము పరీక్ష చేసుకునే వారుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.